కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. 28 నుంచి 35 వరకు చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి చదవండి అమ్మా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడైండి సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశములను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగను దానని ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్మును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండి దేవుని కుమారుడనబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ శుభదినాన మీ పుట్టుక దినాన్ని జరుపుకోవటానికి మమ్మలను, మా సంఘాన్ని మీ సన్నిధిలో ఉంచి ఈ సంతోష దినమందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపగా నీకు స్తోత్రాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను మాకు బయలుపరిచి నీ పుట్టుక దినం యొక్క ప్రాధాన్యతను మేము గమనించుకొని నడుచులాగున నీ వాక్కులు మా హృదయాల్లో భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి సహాయమును దయచేయమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మరియా గారిని మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి రావాలి కనుక ఆయన ఈ భూలోకంలో జన్మించడానికి ఒక గర్భం కావాలి. ఆయన మరియమ్మ గారిని ఎన్నుకున్నారు. అసలు యేసు ప్రభు భూలోకానికి రావటానికి గల కారణం ఏంటి? నిన్ను పరలోకాన్ని చేర్చడానికి ఆయన భూలోకానికి వచ్చారు. నీకు తన మహిమనిచ్చుటకు ఆయన తన మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చారు. నిన్ను ధనవంతునిగా చేయటానికి ఆయన దరిద్రుడై ఈ లోకానికి వచ్చారు. నిన్ను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పాపముగా చేయబడ్డారు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శాపముగా మార్చబడ్డాడు. నిన్ను తండ్రితో సమాధానపరచడానికి ఆయన తండ్రికి దూరమై నీ దగ్గరికి, మన దగ్గరికి భూమి మీదకి వచ్చారు. నీకు జీవం ఇచ్చటానికి ఆయన మరణించటానికి భూలోకానికి వచ్చాడు. నిన్ను హెచ్చించటానికి ఆయన తగ్గించుకున్నాడు. నీకు శాశ్వత జీవం ఇచ్చటానికి ఆయన దుఃఖపాత్రుడై మరణాన్ని పొందాడు. నిన్ను స్వతంత్రునిగా చేయటానికి ఆయన దాసుడై ఈ ఆశీర్వాదాలన్నీ యేసయ్య ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నమ్మిన వారికి ఇవన్నీ దయచేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి చదవబడిన లేఖన భాగంలో ఆ మాటలు వారిద్దరి మధ్యన జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భూలోకంలో ఎంతో మంది కోట్ల మంది ఉండగా మరియమ్మ గారినే దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? మరియమ్మ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇంకా స్త్రీలు లేరా? ఆ గోత్రాల్లోనే, ఆ వంశంలోనే చాలా మంది ఉన్నారు. కానీ ఈమెలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకు దేవుడు ఏమనే ఎందుకొని ఏమి గర్భంలోనే రావాల్సి వచ్చింది, ఆమెలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివాం కదా ఇప్పుడు. అందులో కనపడే మాట ఏంటంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభమని, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. హల్లెలూయా. దయాప్రాప్తురాలా అని అంది. ఈమె ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటా ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని దూత అక్కడికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి ఏమితో అంటుంది, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి చాలా మంది వెళ్తూ ఉంటాం. చాలా మంది ప్రార్థించడానికి దేవుని సన్నిధికి మనం వస్తూ ఉంటాం. దేవుడు మనం ఎన్నుకున్నాడా, కోరుకున్నాడా అనే విషయాన్ని మనం గమనించాలి. ఈమె ప్రార్థనా పర్రాలు, దేవుని సన్నిధిని విడిచేది కాదు, దేవుని రాకడ కొరకు కనిపెట్టేది, దేవుని లేఖనాన్ని బాగా పరిశీలించేది. రెండవదిగా మనం చూస్తే లేఖనమునందు ప్రవీణురాలు ఈమె. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 54, 55 వచనాలు చదవండి ఒకసారి. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందామను పితరులు సెలవిచ్చినట్టు. చూడండి, పితరులు మాటలు, దేవుడు ఏ రీతిగా పితరులకి మాట ఆజ్ఞ ఇచ్చాడో, తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునను మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాలు యందు ప్రవీణురాలు. లేఖనాలు ఏమి చెబుతా ఉన్నాయో, దేవుడు మన పితరులకు ఏం చెప్పాడో వాటిని గమనించుకోగలిగినంత లేఖన ప్రవీణత కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థించేది, ప్రార్థించటమే కాదు, దేవుని సన్నిధిలో లేఖనాలను పరిశీలన చేస్తూ ఉంది. మన పితరులకు దేవుడు ఏమి ఇచ్చాడు, ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు అనే పరిశీలన కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. ఊరికినే ఎన్నుకోవటం లేదు. చూడండి, చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. జక్కయ్య చెట్టెక్కాడు, వేల మంది ఉన్నారు. యేసయ్య వెనకాల వచ్చే ప్రజలంతా చాలా మంది ఉన్నప్పటికీ ఒక జక్కయ్యనే గమనించాడు. ఏమండి, అంత వేల మంది జనంలో ఒక జక్కయ్య కనిపించాడు ఆయనకి. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. నీ హృదయంలో, నా హృదయంలో ఏముందో గమనించగలిగిన దేవుడు. ఎన్ని వేల మంది నీలో ఉన్నా, అక్కడ ఎంతమంది ఉన్నప్పటికీ గమనించి ఒక్కసారి ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య, చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని వేల మంది ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ నీ హృదయాన్ని గమనించుకొని నీకు రక్షణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. జక్కయ్యతో అంటాడు కదా, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. రక్షణ ఇచ్చే దేవుడు. ఆ రోజు ఆయనకి క్రిస్మస్. ఆ రోజు ఎందుకని? కుటుంబానికి రక్షణ వచ్చింది కాబట్టి. హల్లెలూయా. ఎన్నో క్రిస్మస్లు మనం జరుపుకుంటుంటాం. క్రీస్తు లేని క్రిస్మస్, సమాధానం లేని క్రిస్మస్ ఎన్ని చేసుకున్నాం, ప్రయోజనం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నువ్వు పండగలు చేసుకున్నా, పబ్బాలు చేసుకున్నా, ప్రయోజనం లేని క్రిస్మస్లు మనం చేయటానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో స్తుతించడానికి రావాలి. క్రిస్మస్ అంటేనే దేవుని ఆరాధించటం,
దేవుని ఆరాధించే చోటు ఈ రోజున మనం కూర్చొని ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఈమెను ఎన్నుకోవటానికి గల కారణం మొదటిగా ఆమె ప్రార్థనా పరురాలు, దేవుని సన్నిధిలో ఉండేది. అంతేకాదు దేవుని లేఖనాన్ని బాగా పరిశీలించింది. పితరులకు ఇచ్చిన వాగ్దానాలను గురించి పరిశోధన చేస్తూ ఉంది. రాబోయే మెస్సయ్యను గురించి నిరీక్షిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రమే కాదు కానీ దేవుడు మన పితరులతో మాట్లాడిన మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి. మూడవదిగా ఆమె విశ్వాసురాలు. 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనిను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. హల్లెలూయా. ఏమంట ఉంది? మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నేను ప్రభుకి దాసురాలను, నీ మాట చొప్పునే అవును గాక జరుగును గాక అంట ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని యందు నమ్మిక ఉంచింది, ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకిలాగా ప్రార్థనా పరురాలాగా ఉండాలి. అంతేకాదు లేఖనాలు పరిశీలించే వారంగా ఉండాలి. విశ్వాసులంగా మనం కొనసాగాలి. ఆమె ప్రవచిస్తా ఉంది. చూడండి, లోకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందరూ, ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా. ఏమంటే ప్రవచిస్తా ఉంది? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ప్రవచిస్తా ఉంది. దేవుని వాక్యాన్ని ఆమె హృదయాల్లో నుంచి ప్రవచింపజేస్తా ఉన్నాడు దేవుడు. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేశాడు. ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అందరూ, ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నావా? దేవుని సన్నిధిలో లేఖనాలను పరిశీలిస్తా ఉన్నావా? విశ్వాసిగా ఉంటా ఉన్నావా? ప్రవచనాలు కలిగిన వ్యక్తురాలుగానే ఉంటా ఉన్నావా? అలాగే అంతేకాకుండా చూడండి, 5వదిగా సిలువను మోయటానికి సిద్ధపడింది. 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ప్రవచించేటి దైవజనుడు చెప్పాడు, నీ హృదయంలో ఒక ఖడ్గం గుచ్చబడద్ది అని. తెలుసు ఆమెకి. విచిత్రమైన సంగతులు ఏంటంటే, మనకి దేశంలో ఎవరు చేయని పరిస్థితి, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత చనిపోతాడని తెలిసిన పండుగ చేసుకుంటున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి పుట్టాడండి, మన కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించాడు. పుట్టిన తర్వాత డాక్టర్లు చెప్పారు, అబ్బాయి ఇది చచ్చిపోతాడు, చంపబడతాడు అని. పండుగ చేస్తామా, ఏడుస్తామా? కానీ మనం మాత్రం పండుగ చేస్తాం. ఆయన చనిపోతే మనకి విమోచన లేదు. హల్లెలూయా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. మన పాపాలను కల్వరి సిలువకు తీసుకుని వెళ్ళి అక్కడ అర్పించి చివరి రక్తపు బొట్టు వరకు కార్చి మనల్ని పాప విముక్తులు చేసి తండ్రితో సమాధానపరచడానికి సన్ని చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆమె కన్యక. 27వ వచనం, 1వ అధ్యాయం 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి. ఆమె కన్యక తన కన్యత్వాన్ని కాపాడుకుంటుంది దేవుని సన్నిధిలో. ఎన్ని విషయాలు అయినాయి మనకి. ఆమె ప్రార్థనా పర్వాలు, లేఖనాలను బాగా పరిశోధించేది, దేవుని యందు విశ్వాసం ఉంచింది,
ప్రవక్త సిలువను మోయుటకు ఇష్టపడింది. ఆమె కన్యత్వాన్ని కాపాడుకోగలిగింది. ఆ కన్యత్వాన్ని మనం కాపాడుకోవటం ఎలాగునంటే అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 11:2లో, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మేము ప్రదానము చేసితిని. హల్లెలూయా. ఆనాడు యోసేపుకు మరియమ్మ ప్రదానం చేయబడింది. అయితే కన్యక అయిన సంఘము క్రీస్తునకు ప్రదానము చేయబడాలి. హల్లెలూయా. తమ కన్యకత్వాన్ని కాపాడుకోగలగాలి సంఘం. చూడండి, అందుకే దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేశాను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పండగలు ఆచరించటం కాదు, కొత్త బట్టలు తెచ్చుకోవటం కాదు, పండగ రోజు దేవుని సన్నిధికి వెళ్ళటం కాదు. మనము దేవుడు మనకిచ్చిన విశ్వాస జీవితాన్ని, నమ్మకాన్ని కలిగిన వ్యక్తులముగా ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన వారముగా మనం ఉండాలి. చివరిగా చూడండి, క్రీస్తునకు లోకమునకు క్రీస్తుని ఏం చేసిందట? ఆమె లోకానికి ఇచ్చింది. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలి చెవుల కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండ చేశాను. హల్లెలూయా. పశువుల పాకలో యేసయ్య పట్ల సత్రానికి వచ్చే ముందే ఆయన జన్మించాడు. సత్రంలో చోటు లేనందున తీసుకెళ్లి పశువుల తోటలో పరుండ పెట్టారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఆమె కలిగి ఉన్నది? 7 కలిగి ఉన్నది. 1 ప్రార్థనా పర్రాలు, 2 లేఖనమందు పరిశీలన చేసేది, అంతేకాకుండా విశ్వాసి, ప్రవక్త, దేవుని సిలువను మోయుటకు ఆమె ఇష్టపడింది, కన్యత్వాన్ని కాపాడుకుంది, క్రీస్తును లోకానికి ఇవ్వగలిగింది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో రావటానికి గల కారణం తెలుసుకున్నాం. యేసు ప్రభు మరియమ్మనే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి గల కారణాలు మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. ఆకాశం ఏం చేసింది? నక్షత్రాన్ని ఇచ్చింది. ఆ నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులను దేవుని యొద్దకు నడిపింది. బెత్లెహేము గ్రామం ఏం చేసింది? పశువుల పాకి ఇచ్చింది. పశువుల పాకి ఏమి ఇచ్చింది? పశువుల తొట్టు ఉంది అక్కడ. అలాగనే దూతలు ఏం చేశారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని జ్వాలపాట పాడుకుంటూ వెళ్ళారు. కాపర్లు ఏం చేశారు? దేవునికి స్తోత్రాలు చేస్తూ దేవుని ఎత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చారు. జ్ఞానులు ఏం చేశారు? కానుకలు తీసుకొచ్చి దేవునికి సమర్పించారు. మరి నువ్వేమియ్యాలి చెప్పండి? కూర్చున్న వాళ్ళు మనం ఏమివ్వాలి చెప్పండి? ఏమివ్వాలి? సామెతల గ్రంథం 23:26 చూడండి ఒకసారి. ఏమివ్వాలి అక్కడ చెప్పాడు. సామెతల గ్రంథం 23:26. నా కుమారుడా ఏమివ్వాలి? నీ హృదయాన్ని ఆయనకి అర్పించుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పుట్టుక దినాన్ని జరుపుకోవటానికి మనం అందరము దేవుని సన్నిధికి మనం వచ్చాం. అయితే ఆనాడు మరియమ్మ గారే యేసు ప్రభువుని జన్మింప చేయటానికి ప్రభువు ఎన్నుకున్నాడు. అయితే నీవు కూడా యేసు ప్రభుకి తల్లిగా ఉండొచ్చు. అదేంటండి? యేసు ప్రభు తల్లిగా మరియమ్మ గారు ఉన్నారుగా,
మరి నేను ఎలాగవుతాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు వారు ఒకరోజు ఒకనొక చోట ప్రసంగం చేస్తూ ఉంటారు. తన శిష్యుడు వచ్చి, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అని చెప్పాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా చేస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరుడు అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏంటి దేవుని చిత్తం చేయవలసింది మనం. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ ఇష్టములలో దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రతి విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తమని, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తమని, పరిశుద్ధుదయందు ఘనత యందును నూతన పరచబడుటకు ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తమని సెలవిస్తూ ఉంది. పేతురు గారు అంటాడు, ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులలో మూయించుటమే దేవుని చిత్తమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటి కనపడవలనని కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనస్పూర్వకంగా జరిగించుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము జరిగిస్తే నీవు కూడా యేసయ్యకి తల్లిగా ఉండవచ్చు. దేవుని చిత్తాన్ని జరిగితే నీవు కూడా యేసయ్యకి సహోదరుడిగా ఉండవచ్చు. ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే నా తల్లి, నా సహోదరులు అని అంటాడు. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో నీవు కూడా ఆయనకు తల్లిగా సహోదరుడిగా ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. అంతేకాదు మరి ఏ రీతిగా ప్రార్థనా పరులలాగా ఉందో, లేఖనం ఎందు ప్రావీణ్యత కలిగి ఉన్నదో, విశ్వాసిగా ఉందో, ప్రవక్తిగా ప్రవచనాలు కలిగి ఉన్నదో, ఇబ్బంది రాబోయే శ్రమను ఎరిగి సిలువను మోయటానికి కూడా ఆమె సిద్ధపడింది. ఆమె కన్నత్వాన్ని కాపాడుకుంది, క్రీస్తును లోకానికి ఇచ్చింది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నిజమైన క్రిస్మస్ అని అంటే దేవుని కలిగి ఉండటం, దేవుణ్ణి స్తుతించటం, ఆయన లేఖనాలను పరిశోధించుకోవటం, ప్రభు చెప్పినట్లుగా మనం నడుచుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.